అక్షరాలే ఆయుధంగా మలిచిన ఆచార్యుడు. ఎవరు ఎవరు నడిజామున చీకటిలో సూర్యుడు, అక్షరాలే ఆయుధంగా మలచిన ఆచార్యుడు. ఎవడు ఎవడు అంతరాలు తొలగించిన మాన్యుడు, వెలివేతల వలపోతలు ప్రశ్నించిన పుణ్యుడు. శ్రమజీవుల హక్కులకై చట్టం ఒకటి రావాలని, పురుషులతో సమానంగా మహిళ కాస్తి కావాలని. శ్రమజీవుల హక్కులకై చట్టం ఒకటి రావాలని, పురుషులతో సమానంగా మహిళ కాస్తి కావాలని. అధికారం అందరికీ ప్రజాస్వామ్య విలువలు పరిరక్షణ పొందాలని. అడిగి అడిగి అలసిపోని గొంతు అతనిది, తెలుసుకొని మసులుకొనే వంతు ఎవరిది. అతడే అతడే అంబేద్కరుడు, అడుగు బలహీనులకు భగవానుడు. అంబేద్కర్ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ విశాలమైన 140 కోట్ల మన భారతీయులకు ఒక సమగ్రమైన ప్రజాస్వామ్యమైన రాజ్యాంగ పీఠిక ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో కష్టపడి వివిధ దేశాలను పరిశీలించి ఆ దేశంలో ఉన్న రాజ్యాంగం ఏ విధంగా ఉంది, ఇంత పెద్ద భారతదేశంలో ఏ విధంగా ఉండాలి, అణగారిన వర్గాల వారికి, అట్టడుగు వర్గాల వారికి, ఆర్థికంగా వెనుకబడిన వారికి, రాజకీయంగా సామాజికంగా అటువంటి వారిని కూడా అందరూ కూడా ఒక సమాన స్థాయికి తీసుకురావడానికి పెద్ద ఎత్తున శ్రమించి మనకు ఒక రాజ్యాంగ పీఠికని భగవద్గీత మాకు బైబిల్ కాదు మనకు అందించిపోయడం జరిగింది. కావున ఈ రోజు ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ విధంగా అందరికీ సమాన హక్కులు సమానంతంగా మనం జీవిస్తున్నామంటే ఆ అంబేద్కర్ గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన రాష్ట్ర రాజ్యాంగ పీఠాన్ని ఒకసారి చదువుతా మనమందరం కూడా అంటానండి. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద, లౌకికవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వేచ్ఛను
అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు ప్రజలందరితో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను, సమగ్రతను కాపాడుతూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి చిత్తశుద్ధితో తీర్మానించుకొని భారత రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26న ఈ రాజ్యాంగాన్ని అంగీకరించి శాసనంగా రూపొందించుకొని మాకు మేము నిర్మించుకుంటున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత. మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే మన మాట చాలా కారంగా ఉంటుంది. మనం మాట్లాడడానికి కారణము మాట్లాడేది, ఎందుకంటే మన బీహార్ అంబేద్కర్ ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు మరణించినాడు, ఎంత మంది అయినాడు అని మనకి నోటెడ్ అయిపోయింది. ఎట్లంటే బీహార్ అంబేద్కర్ గారు 1891లో జన్మించినాడు బీహార్ లో. తర్వాత అన్ని కార్యక్రమాలు చేపట్టిన తర్వాత 1954లో కన్నుమూశాడు. అంత లోపల చేశాడు. కాబట్టి మనం కూడా, మీరు కూడా జోకులందరూ కలిసి అంత లోపల పనియాదన ఉంటే సాధించుకొని ఘన విజయం సాధించుకొని ఇలాగే బతకాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నాను. అధికరమైన భీమపుత్రుడు ఘటోత్కటుండు. ఆ ఘటోత్కటుల్లో ఏముందంటే, ఈ అడవి ప్రకృతి పంచభూతములన్నీ నాకే జై కొట్టవలనే. ఓకే. గ్రామ ప్రజలు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని విచ్చేసినటువంటి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంత దిగ్విజయంగా అంబేద్కర్ జయంతిని మీరు జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరూ అన్నదానం ఉంటుంది, అందరూ భోజనం చేసుకు పిలవలసిందిగా కోరుచున్నాము. జై భీమ్. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. నీలి జెండా రెపరెపల సాక్షిగా జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాతవు నువ్వే, కోట్లాది ప్రజల వెలుగు దీపానివి నువ్వే. రావాలి రావాలి అంబేద్కర్ రాజ్యం అవతరించాలి. చరిత్ర పుటల్లో నీ పేరు మార్మోగిపోవాలి. చదువే ఆయుధమని చాటిన మేధావివి, అణగారిన వర్గాల ఆశల వారధివి. మనువాద సంకెళ్ళు తెంచిన వీరుడవు, సమానత్వపు బాటను వేసిన ధీరుడవు. నీ కలం రాసిన చట్టం మన దేశానికి శ్రీరామ రక్ష. అన్యాయం చేసే వారికి నీ చట్టమే గొప్ప శిక్ష. జై భీమ్, జై జై భీమ్, జై 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 జై. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. మీ తెలివి, మీ సహనం, మీ త్యాగం, మీ సాహసం లేకుంటే మేము ఏనాడో
పోతుంటిమో ఈ భరత భూమిలోనే మసి బొగ్గైపోతుంటిమో ఏమిస్తే తీరునయ్యా నీ రుణము మేము ఏం చేస్తే తీరునయ్యా నీ రుణము మీ బొమ్మ పెడితే తీరున మీకు దండలేస్తే తీరున మీ జెండా నెగరేస్తే తీరునా మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కుర్చీల కూసుంటే తీరునా మా నాయకుడు